ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నారు. ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. హర్షాతిరేకాల మధ్య ఎన్డీఏ ఎంపీలు చెప్పట్లతో మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఎన్డీఏ ఎంపీలు सभी मुख्यमंत्री उप మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశానికి 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇక ఇవాళ జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. పార్లమెంట్ ఆవరణలోకి వచ్చిన మోదీ ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్తో ఎక్కువసేపు సరదాగా మాట్లాడారు. भारत माता की, भारत माता की, भारत माता की। గత 3 నెలలుగా ప్రధాని మోదీ విశ్రాంతి తీసుకోలేదని, అవిశ్రాంతంగా రాత్రి పగలు ఎన్నికల ప్రచారం చేసి ఎన్డీఏను గెలిపించారని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. ఎన్నికల ప్రచారంలో ఆరంభం నుంచి చివరి వరకు మోదీ అదే ఉత్సాహంతో పనిచేశారని మెచ్చుకున్నారు. ఏపీలోనూ 3 బహిరంగ సభలు, ర్యాలీలో మోదీ పాల్గొన్నారని చెప్పారు. విజనరీ నాయకుడు మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందుందని, దూరదృష్టి కలిగిన మోదీ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారని కొనియాడారు. మోదీ నాయకత్వంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2047 నాటికి భారత్ నెంబర్ 1గా నిలుస్తుందన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసేందుకు ఎన్టీఆర్ ఉవ్విళ్లూరేవారని, ఆ తర్వాత అది ప్రస్తుతం ప్రధాని మోదీలో కనిపిస్తోందన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి ప్రజలు 95% సీట్లు కట్టబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంలో ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి సేవలు మరువలేనివన్నారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పేరు ప్రతిపాదనను సమర్థిస్తున్నట్లు జేడీయూ అధినేత నితీష్ కుమార్ చెప్పారు. గత 10 ఏళ్లలో మోదీ ఎన్నో అద్భుతాలు చేశారని, ఇంకేమైనా మిగిలి ఉంటే వాటిని ఈ టర్మ్లో పూర్తి చేయాలని కోరారు. తమ పార్టీ ఎన్డీఏ వెంటే ఉంటుందన్నారు. మోదీ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ ఎఫెక్ట్తో ఈ ఎన్నికల్లో అక్కడక్కడా గెలిచిన సీట్లన్నింటిలో ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమన్నారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ నాయకత్వానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఆయన చెప్పారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని, ఆయన నేతృత్వంలో పనిచేయటాన్ని గర్వంగా భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు ప్రధాని మోదీ. ఇది అన్ని రకాలుగా విజయవంతమైన కూటమి అని ఆయన చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాము రాజీ పడబోమన్నారు. ప్రీపోల్ అలయన్స్ విజయవంతం కావటం చరిత్రాత్మకమన్నారు. ఎన్నికలకు ముందే పొత్తులు ఇంతకు ముందు ఎక్కువగా సఫలం కాలేదన్నారు. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఇక చంద్రబాబు, పవన్ పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. ఏపీలో చంద్రబాబు చారిత్రక విజయం సాధించారని కొనియాడారు. ఆంధ్ర ప్రజలు పట్టుబట్టి ఎన్డీఏనే గెలిపించారని, ఏపీ ప్రజలు అతిపెద్ద బహుమతి ఇచ్చారన్నారు. ప్రస్తుతం తమ సమక్షంలోనే పవన్ ఉన్నారంటూ పవన్ పేరును మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ అంటే పవనం కాదు, ఒక సునామీ అన్నారు. ఏపీలో ఎన్డీఏ గెలుపునకు పవన్ తోడ్పడ్డారని, పవన్ వల్లే ఏపీలో భారీ విజయం సాధ్యమైందన్నారు. एनडीए सरकार में हम अगले 10 साल में, मैं बहुत जिम्मेवारी के साथ कह रहा हूं, अगले 10 साल में गुड गवर्नेंस, विकास,
नागरिकों के जीवन में क्वालिटी ऑफ लाइफ। और मेरा व्यक्तिगत रूप से एक बहुत बड़ा ड्रीम है, मैं लोकतंत्र की समृद्धि को जब सोचता हूं तो मैं चाहता हूं कि सामान्य मानवीय के जीवन में से, और खास करके मध्यम वर्ग, उच्च मध्यम वर्ग, उनके जीवन में से सरकार की दखल जितनी कम हो उतनी लोकतंत्र की मजबूती है। और आज के टेक्नोलॉजी के युग में बहुत आसानी से हम, वरना एक दिन में 10 काम हो तो 10 अलग अलग वो सारी चीजें मांगेंगे। हम बदलाव चाहते हैं। गुड गवर्नेंस का ये भी एक महत्वपूर्ण पहलू है। लेकिन हम विकास का नया अध्याय लिखेंगे, गुड गवर्नेंस का नया अध्याय लिखेंगे, जनता जनार्दन की भागीदारी का नया अध्याय लिखेंगे, और सब मिलकर के विकसित भारत के सपने को साकार करके रहेंगे। आंध्र, मैं अबू बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है। और ये जो यहां दिखता है ना पवन, ये पवन नहीं है, आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। हमने 2024 जिस टीम भावना से काम किया है और ग्रास रूट लेवल पे किया है, सिर्फ फोटो ऑप करना, नेता मिलकर के हाथ हिलाएं और फिर तुम्हारे रास्ते में मेरे रास्ते, ऐसा नहीं। ग्रास रूट लेवल तक सबने मिल करके ये जो काम किया है, और उसी ने हमें ऑर्गेनिक अलायंस का सामर्थ्य दिया है। दक्षिण भारत में एनडीए ने एक नई राजनीति की नींव मजबूत की है। अब देखिए कर्नाटक एंड तेलंगाना, अभी तो इनकी सरकारें बनी थी, लेकिन पल भर में ही लोगों का विश्वास टूट गया, भ्रम से लोग बाहर आ गए और एनडीए को गले लगा दिया। कर्नाटक और तेलंगाना में दोनों जगह। I have seen so many leaders. I can give entire credit for Narendra Modi ji for making India proud globally. That is his biggest achievement for the country. Now, under his leadership, we have reached 5th largest economy in the world. Now, we are confident during this tenure, he is going to make India 3rd largest economy in the world. And at the same time, he is planning Vikasit Bharat Vision 2047. We are very confident under his leadership, India will become either 1 or 2 globally. It is going to happen. If you see 95% seats we have won in Andhra Pradesh, that is the big victory. I have seen so many elections, he is the first of its kind. That is the confidence people are having on NDA and all leaders. My friend Pawan Kalyan ji is here, Janasena leader. Janasena, Telugu Desam Party and also BJP, we worked together without having any reservations. Here, State President Purandeshwari also is here. All leaders, we worked very well. That is the results we got it. I am very happy to share some of my ideas with you. This is the proudest moment in my life. You have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored, and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91%
victory there. We got completely, in legislature we had got 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Sri Narendra Modi ji as the leader of the NDA Parliamentary Party.